హైదరాబాద్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన బ్రూటల్ ఫైట్స్ క్లబ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ ఈవెంట్ నిర్వహణ ప్రచారానికి సంబంధించి మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతులు లేని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించడమే కాకుండా పోలీసులు అనుమతి నిరాకరించిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగించడంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నెల 14న సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రూటల్ ఫైట్స్ క్లబ్ ఈవెంట్ నిర్వహించేందుకు నిర్వాహకులు అనుమతి కోరారు. అయితే భద్రతా కారణాలు, చట్టపరమైన అంశాలు దృష్టిలో ఉంచుకొని పోలీసులు అనుమతిని తిరస్కరించారు. అయినప్పటికీ కార్యక్రమం జరుగుతుందనే విధంగా సోషల్ మీడియా వేదికల్లో విస్తృత ప్రచారం కొనసాగించినట్లుగా గుర్తించారు. ఇప్పటికే గత నెల మే 10న కొత్తపేటలోని ఓ షాపింగ్ మాల్ సెల్లార్లో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వాహకుడు పూర్విక్తో పాటు మరో ముగ్గురిపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే మరోసారి ఈవెంట్ నిర్వహించేందుకు ప్రయత్నించడం పోలీసుల దృష్టికొచ్చింది. దర్యాప్తులో భాగంగా ఈవెంట్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఫైట్లను వీక్షించేందుకు వాచ్ సబ్స్క్రిప్షన్ పేరుతో ఒక్కొక్కరి నుంచి ₹199, పోటీల్లో పాల్గొనేందుకు ఫైట్ ఎంట్రీ లేదా బాక్సింగ్ రిజిస్ట్రేషన్ పేరుతో $349 చొప్పున వసూలు చేసినట్లుగా ప్రాథమిక సమాచారం లభించింది. అలాగే ఈవెంట్కు సంబంధించిన వీడియోలు, ప్రచార పోస్టర్లు, రిజిస్ట్రేషన్ లింకులు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షించడం, అనుమతి లేని కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం, ఆర్థిక లావాదేవీల నిర్వహణ వంటి అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా? ఆన్లైన్ ద్వారా ఎంత మొత్తం వసూలు చేశారు? ఈవెంట్ నిర్వహణ వెనుక ఉన్న అసలు నిర్వాహకులెవరు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. కేసు విచారణ పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.